అనేక నెలలుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్న డిఏ ప్రకటనపై నిన్న రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఒక డిఏ చెల్లిస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. అలాగే ఉద్యోగులు ఉపాధ్యాయులు లేవనెత్తిన అనేక రకాలైన అంశాలపై ఆర్థికేతర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘంతో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అనేక గంటల పాటు చర్చలు జరిపి ఒక అంగీకారానికి రావడం జరిగింది. ఉద్యోగ సంఘాలు, రాష్ట్ర మంత్రివర్గం, ఉన్నతాధికారులు చర్చలు జరిపిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మరోసారి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమై వారందరి సమక్షంలో అనేక అంశాల పట్ల కూలంకషంగా వివరణ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో పనిచేసే ఉద్యోగులందరికీ 4 డిఏ బకాయిలు ఉన్న వాస్తవం. దీపావళి సందర్భంగా ఉద్యోగులకు ఒక డిఏని ప్రకటిస్తున్నట్టు, నవంబర్ 1వ తేదీ నుంచి ఇచ్చే జీతాలతో దాన్ని ఇవ్వనున్నట్టు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం చాలా చింతదగ్గ విషయం. ఉద్యోగ ఉపాధ్యాయుల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. అదేవిధంగా పోలీసులకు సంబంధించి సరెండర్ లీవ్స్ ఉన్న బకాయిలను 2 విడతలుగా చెల్లిస్తామని చెప్పి పోలీసుల కుటుంబాలలో ఆనందం నింపడం జరిగింది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి పెండింగ్లో ఉన్న బకాయిలు అన్న విషయాన్ని అందరూ కూడా గమనించాలి. అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి అనేక సంవత్సరాలుగా ప్రమోషన్లకు సంబంధించిన విషయం పెండింగ్లో ఉంది. దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి రేపే అంటే సోమవారం లోపే దానికి సంబంధించిన విధి విధానాలను ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆర్టీసీ ఉద్యోగులకు అనేక వందల మందికి దీని ద్వారా ప్రయోజనం జరగడం జరుగుతుంది. అలాగే పిఆర్సీకి సంబంధించి కూడా ఒక పెద్ద డిమాండు, బలమైన డిమాండు ఉపాధ్యాయ ఉద్యోగుల నుంచి ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిఆర్సీ కమిషన్ వేసి ఇంటీరియం రిలీఫ్ 27% ఇచ్చి తర్వాత దాన్ని పిఆర్సీ ఇచ్చేటప్పటికి 4% తగ్గించి 23% ఇవ్వడం జరిగింది.